ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి ఉన్న డిమాండ్ను కొందరు దళార్లు తమ ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు. స్వామివారి దర్శన టికెట్లు అధిక ధరకు విక్రయిస్తూ భక్తులను నిలువునా దోచుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరు దళారులు భక్తులను దోచుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. శ్రీవారి సుప్రభాత సేవ దర్శనాన్ని చేయిస్తానని చెప్పిన ఓ దళారి ఏకంగా 60 మంది భక్తులను మోసం చేశారు. సుప్రభాత సేవ టికెట్లను ఇప్పిస్తాను అంటూ గుంటూరు నుంచి వచ్చిన ఒక్కో భక్తుడి నుంచి 6,000 రూపాయలను వసూలు చేశాడు. ఇలా 60 టికెట్ల కోసం 3,60,000 12 గదులను తీసిస్తాను అంటూ మరో 62,000 రూపాయలను ఫోన్ పేతో వసూలు చేశాడు. భక్తుల సేవలో ఉన్నామండి. మేము భక్తుల సేవలో ఉన్నాము. వేరే విధంగా లేదు. టికెట్ల జారీ కోసం టీటీడీ ఉద్యోగుల నకిలీ సిఫారసు లేఖలు, ఐడీ కార్డులను భక్తులకు దళారీ ఇచ్చాడు. ఈ లేఖతో అప్లై చేసేందుకు భక్తులు అదనపు ఈవో కార్యాలయానికి వెళ్లారు. అవి నకిలీ లేఖలు అని సిబ్బంది చెప్పడంతో భక్తులు కంగుతిన్నారు. దళారీకి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు. గుంటూరుకు చెందిన నిమ్మల శ్రీనివాస్ తమను మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో భక్తుడు కూడా దళారీ చేతిలో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మారుతీనగర్ కు చెందిన జైపాల్ రెడ్డికి ఈ నెల 21న తోమాల సేవ, వస్త్రం సేవ టికెట్లను ఏర్పాటు చేస్తానని తిరుపతికి చెందిన పల్లవి రెడ్డి అనే దళారి గత ఆగస్టు 3న 4,34,000 రూపాయలను వసూలు చేసింది. టికెట్ల కోసం భక్తుడు సంప్రదించగా పల్లవి రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దళారుల వ్యవస్థను అరికట్టేందుకు ఇకపై సిఫారసు లేఖలతో టికెట్ల జారీపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. శ్రీవారి దర్శనం టికెట్లు, ప్రత్యేక సేవలు లేదా వసతి గదుల కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా అధికారిక కౌంటర్ల ద్వారా మాత్రమే పొందాలని, అనధికార వ్యక్తులు, మధ్యవర్తులు లేదా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మి నగదు చెల్లించవద్దని భక్తులకు పోలీసులు సూచిస్తున్నారు. మేము గుంటూరు నుంచి వచ్చాము. మాకు శ్రీనివాసన్ అనే అతను మీడియేటర్ డబ్బులు సుప్రభాత సేవకి దర్శనం చేపిస్తానని రమ్మన్నాడు. అది మేము 23వ తారీఖు మాకు దర్శనం చేపిస్తామన్నారు. 60 మంది ఫ్యామిలీలు, అందరూ ఫ్రెండ్స్ను ఫ్యామిలీ మొత్తం వచ్చి 11ంటికి ఇక్కడికి రమ్మన్నాడు. MBC 34 కడికి వచ్చి రమ్మన్నాడు. 11ంటికి కూడా ఫోను ఆన్లోనే ఉంది. 11 కూడా ఆన్లోనే ఉంది ఫోను. వస్తున్నాను పెట్టి 12కల్లా స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. దళారీ వ్యవస్థ విపరీతంగా ఉందని మాకు అనిపిస్తున్నది. 3,60,000 రూపాయలు, 62,000 ఏమన్నా రూమ్స్ ఇచ్చారు.